షలోమ్. ప్రార్థన. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, ప్రేమామయుడవు, దయామయుడు, కరుణామయుడు అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి అనుకూల సమయం గ్రహించు ఆత్మను మాకు అనుగ్రహించి మన బలపరిచి స్థిరపరచుచున్నందులకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ యెరూషలేము పుణ్య సంగమా, గొరియ పిల్ల యాశ్వ పుణ్య సంగమా, పరమ యెరూషలేము పుణ్య సంగమా, గొరియ పిల్ల యాశ్వ పుణ్య సంగమా, పరమదూతలార భక్తులార, పౌల పోస్తులార పెద్దలార, గొరియ పిల్ల యాశ్వరాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరారా, రాజాది రాజారా, రాజులకు రాజువైరారా, రాజు యాశ్వరాజ్యమేలరా, ఆసమాన తేజ యాశ్వరారా, ఓ మేఘవారంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవారంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజారా, రాజులకు రాజువైరా, రాజు యాశ్వరాజ్యమేలరా, రాజు యాశ్వరాజ్యమేలరా. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో మోషే గారికి ఈ విధంగా లెక్కించమని యావే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా లెక్కించమని, పితరుల కుటుంబముల టెక్కెములు పట్టుకొని ధ్వజము వద్ద దిగాలి అని తెలియజేస్తూ ఉన్నారు. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా వంశస్థులు దిగాలి. ఆ యూదా వంశస్థుల్లో ప్రధానుడు నయస్సునుగా ముఖ్యుడిగా ఉన్నాడు. అలాగనే ఇశ్శాఖారు గోత్రంలో ముఖ్యుడిగా నెతానేలు ప్రధానుడిగా ఉన్నాడు. జెబులోను గోత్రములో ఎలియాబు ప్రధానుడిగా ఉన్నాడు. యోధ, ఇలా ముగ్గురు ఒకే పాలెములో, 3 గోత్రములు ఒక పాలెములో ఉండి, ఈ యోధా పాలెములో మొత్తముగా 156,400 మంది ఒక సేనగా ఉండి ఈ పాలెము కదిలి వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత రూబేను దక్షిణ దిక్కున దిగాలని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ రూబేను సేనలో ప్రధానుడు ఎలిమారు. ఈ ఎలిమారు ప్రధానుడిగా ఉన్నాడు. తర్వాత వీరిలో షిమ్యోను గోత్రం కూడా కలిసి ఉన్నది. ఈ షిమ్యోను వంశములో ప్రధానుడు ముఖ్యుడు ఎవరంటే షెలూమియేలు ప్రధానుడిగా ఉన్నాడు. తర్వాత గాదు, ఈ గాదు వంశంలో
ప్రధానుడిగా ఉన్నవారు ఎలియాసాపు ప్రధానిగా ఉన్నాడు. అయితే ఈ రూబేను, షిమియోను, గాదు ఈ 3 దక్షిణ దిక్కున దిగి వీరి పాలెములో మొత్తంగా 151,450 మంది సేన ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ ప్రత్యక్ష గుడారము లేవీయుల పాలెముల నడుమ నడవాలని హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా 4 పాలెములు ఏర్పాటు చేసి ఆ 4 పాలెముల మధ్య ఈ లేవీయులు ప్రత్యక్ష గుడారములు వేసుకొని ఆ గుడారము మధ్యన నడవాలని తెలియజేస్తున్నాడు హషేం వారు. ఎఫ్రాయిము పడమటి దిక్కున దిగాలని ఆ ఎఫ్రాయిము గోత్రములో ప్రధానుడిగా ఎలీషామా ఉన్నాడు. ఈ పాలెములో ఎఫ్రాయిముతో పాటు మనష్షే గోత్రముకు చెందినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ మనష్షే గోత్రముల ప్రధానుడు గమానియేలు. తర్వాత బెన్యామీను. ఈ పాలెములో ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఈ బెన్యామీను గోత్రములో ప్రధానుడు ముఖ్యుడు అబిదాను. ఇక్కడ ఈ పాలెములో పడమటి దిక్కున దిగినటువంటి పాలెములో మరి మొత్తంగా 108,100 మంది ఉన్నట్లుగా ఇక్కడ లెక్కించడం జరిగినది. చివరిగా దాను. ఈ దాను గోత్రికులు ఉత్తర దిక్కున దిగాలని హషేం వారు తెలియజేస్తున్నారు. ఈ దాను గోత్రములో ముఖ్యుడిగా అహీఎజేరు ప్రధానుడిగా ఉన్నాడు. అషేరు గోత్రములో ముఖ్యుడిగా పగీయేలు ఉన్నాడు. తర్వాత చివరిగా నఫ్తాలి. అంటే దాను, అషేరు, నఫ్తాలి ఈ 3 పాలెములో నఫ్తాలి వంశములో అహీరా ప్రధానుడిగా ఉన్నాడు, ముఖ్యుడిగా ఉన్నాడు. మొత్తంగా 4 పాలెములలో 12 గోత్రికులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి పాలెములో 157,600 మంది సేనగా ఉన్నట్లుగా మనము మరి లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లెక్కించటం అనేది హషేం వారి యొక్క ప్రణాళికలో భాగం. ఆయనకి తెలియకోకుండా ఏది కూడా జరగదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన లెక్కలో మనం కూడా ఇక్కడ ఈ 12 గోత్రములలో మరి ఉన్నవారే కాకుండా అన్యులుగా ఎంచబడుతున్నటువంటి మనము కూడా ఆయన లెక్కలో, ఆయన ప్రణాళికలో ఉండాలని మరి కొన్ని మాటల్లో మన ఎన్నికల్లో ఫలింపచేయను గాక. ఆమేన్.